నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మహమ్మద్ అష్రఫ్ అలీ ఆ మేయర్ ని ఎంపిక చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన 48 మంది కార్పొరేటర్లతో ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలా సరే సరే నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ ని ఎంపిక చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి మొత్తం 48 మంది కార్పొరేటర్లతో ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అదే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నల్గొండలో తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ అధికార పార్టీ కైవసం చేసుకుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, నల్గొండ మున్సిపాలిటీగా నగర పాలక సంస్థగా ఏర్పడ్డ నేపథ్యంలో తొలిసారిగా మేయర్ ఎన్నిక జరిగింది. తొలి మేయర్ గా కూడా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా అష్రఫ్ అలీని, మైనార్టీ చెందినటువంటి అష్రఫ్ అలీని ఎన్నిక చేస్తూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 48 వార్డులకు సంబంధించి కార్పొరేటర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ కార్పొరేటర్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే 48 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 27 వార్డులో కార్పొరేటర్లు గెలిచారు. అయితే 27 సంఖ్యా బలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎంఐఎం కొంతమంది ఎంఐఎం నేతలు కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ రెబల్ గా ఉన్నటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి 30కి పైగా మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేయర్ ఎన్నిక మాత్రం ఏకపక్షంగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ఈ ఎన్నికకు సంబంధించి ఇటు బీజేపీ, అదేవిధంగా ఇండిపెండెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికలో పాల్గొన్నారు. వారు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తొలి మేయర్ గా ఎన్నికైనటువంటి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఒక చరిత్రలో నిలిచిపోయారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తొలిసారి మేయర్ ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో తొలి మేయర్ గా మహిళా రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. మహిళా మేయర్ గా కూడా ఆమె రికార్డు సాధించిందని కూడా చెప్పొచ్చు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా నెరవేరుస్తానని కూడా ఆమె బుర్రి చైతన్య చెప్పడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో కూడా నల్లగొండ పట్టణ అభివృద్ధిపై కూడా కృషి చేస్తానని కూడా మేయర్ చెప్పడం జరిగింది. సుధా, కిరణ్, అయితే మొత్తం 48 మంది కార్పొరేటర్లకు సంబంధించి మేయర్ పీఠాన్ని అయితే ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మరి దీనికి సంబంధించి మొత్తం ఎంత మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది? అయితే నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 27 వార్డుల్లో గెలుపొందడం జరిగింది. అంటే మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలంటే 25 సంఖ్య బలం కావాలి. అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు 27 మంది సభ్యులతో పాటు ఇతర ఇండిపెండెంట్, అదేవిధంగా కాంగ్రెస్ రెబల్ గా పనిచేసిన పోటీ చేసి గెలిచిన వారు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలం 30కి పైగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి స్పష్టమైనటువంటి మెజారిటీతో నల్గొండ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సుధా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అలా సరే సరే పెట్టు పరిసరం పెట్టు శంకర్ రాత ఎల్లుండి ప్రోగ్రాం భారత్ సార్ ముందు
సర్జరీ సర్జరీ పరిసర పెట్టు అది పరిసర పెట్టు శంకర్ గారు రాదు ఎల్లుండి ప్రోగ్రామ్ పార్కులు స్టార్ట్ సార్ ముందు కాళ్ళు ఎక్కుతున్నావు కాళ్ళు